ప్రైజ్లే అండి, బాగున్నారా? చాలా సంతోషం. మరి ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన అంశం కొరకు మేము ముందుకు వస్తూ ఉన్నాను. మీ సంఘాల్లో మీకు 7 మాటలు ఒక మాట చెప్పమని మీకు ఆల్రెడీ ఇచ్చుంటారు. వారికి ఉపయోగకరంగా ఉంటుంది వీడియో అని నేను చేస్తూ ఉన్నాను. ఎవరైతే మీరు సంఘంలో 7 మాటల్లో ఒక మాట చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నారో వారికి నేను ఈ కొన్ని టిప్స్ ఇద్దామనుకుంటూ ఉన్నాను. మొదటిగా మరి మీకు అది దేవుడు మీకు ఇస్తున్న సమయము, మీ దైవజనులు మీకు ఇస్తున్న సమయము. ఆ రోజున మీ సంఘంలో మీరు నిలబడి ఆ 7 మాటలు మాట్లాడడానికి ఒక మాట మీకు ఇవ్వబడుతుంది అంటే దేవుని సంకల్పమని మీరు నమ్మాలి. అలాగే మీరు మాట్లాడేది మీ సంఘస్థులతో అయినప్పటికీ ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. దేవుడు ఆ రోజున నాతో వీళ్ళతో ఏం మాట్లాడతాడు అనే ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఈ విషయాలన్నీ నేను చెప్పదలుచుకుంటూ ఉన్నాను. అలాగే ఇందులో మనం చేసే మిస్టేక్స్, దాన్ని ఎలా మనము అంటే చాలామంది మొదటిసారిగా చెప్పేవాళ్ళు ఉంటూ ఉంటారు. అలాగే అనేక సార్లు చెప్పిన వారు కూడా ఉంటారు. అంటే దాదాపు ఇది సంవత్సరంలో ఒక్కసారి ఒక 7 నుంచి 10 నిమిషాల అవకాశం వస్తుంది కదా సంఘంలో దేవుని మాటలు చెప్పడానికి. మరి అలాంటి సమయాన్ని మనము ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది ముందుగా చూద్దాం. ప్రాముఖ్యంగా భయపడద్దండి. మీరు వాక్యం చెప్పేటప్పుడు భయపడద్దు. భయపడితే తడబడతారు. భయపడకండి. ఈ 7 మాటల్లో ఏదో ఒక మాట మీకు ఇవ్వబడుతుంటుంది కదా, ఏదో ఒక మాట మీరు చెప్తారు. దాని కొరకు ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా చెప్తాను. నేను ఇప్పుడు మొదటిసారిగా అయితే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడైనా భయపడకుండా చెప్పాలన్నమాట. ధైర్యం కలిగి ప్రార్థన చేసుకోండి. చాలా మంది దైవజనులు ఇస్తూ ఉన్నప్పుడు 7 మాటలు నువ్వు చెప్పాలని, ఒక మాట చెప్పాలన్నప్పుడు చాలా మంది భయపడిపోతూ ఉంటారు. భయపడక్కర్లేదు. ఇది దేవుడు నీకు ఇస్తున్న అవకాశం కాబట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకో. భయపడద్దు. ఫస్ట్ అసలు ఎలాంటి భయాన్ని తీసుకురావద్దు. అది దేవుడి సమయం నీకు ఇవ్వబడింది. సరిగ్గా నువ్వు ప్రిపేర్ అవ్వగలిగితే భయం లేకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించు. 7 మాటల్లో ఏదో ఒక మాట ప్రకటించే వ్యక్తులు ఎవరైనా సరే భయపడద్దండి. స్టేజ్ ముందో లేకపోతే బల్బ్ ముందు నుంచినప్పుడు ఈ కళ్ళల్లోకి చూసి మాట్లాడండి. అంటే ఎదుటి వ్యక్తుల యొక్క అంటే మీ సంఘస్థులు ఎలాగా మీ వాళ్ళే కదా. సరే నువ్వు బయట సంఘానికి వెళ్ళి మాట చెప్తున్నా గాల్లోకో అటో ఇటో నా కళ్ళు మూసుకుని అయితే కిందలో కాదు. ఒకటి ఐ కాంటాక్ట్ ఉండాలి. మనలో భయం ఉంటే కనుక ఐ కాంటాక్ట్ ఉండదు కదా. కాబట్టి భయాన్ని తొలగించుకునేలాగా ఖచ్చితంగా మనము ఎదుటి వ్యక్తి యొక్క మనం ఎవరికైతే వాక్యాన్ని ప్రకటిస్తున్నామో వాళ్ళ కళ్ళని చూద్దాం. అంటే వాళ్ళ కళ్ళలోకి చూడమని కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా వింటున్నారు అని చూస్తూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాక్యాన్ని చెప్పండి. అప్పుడే మనలో భయం పోద్ది. లేదంటే మనం అట్లా ఇలాగా చూస్తున్నామంటే చెప్పే 7 నిమిషాలు 10 నిమిషాలు గాల్లోనే చూస్తూ ఉంటాం, లేకపోతే కళ్ళు మూసుకుంటూ ఉంటాం. అలా వద్దు. ఖచ్చితంగా భయం పడద్దు. దేవుడు మీకు ఖచ్చితంగా తోడుంటాడు. ఎలాగ దేవుని మాటలే చెప్పేది. ధైర్యంగా భయపడకుండా నువ్వు ఫస్ట్ స్టార్ నుంచి ఉన్నా ఎన్నోసార్లు నుంచి ఉన్నా భయపడద్దండి. ఇది మొదటి విషయం. ఎందుకంటే నువ్వు ధైర్యంగా నిలబడగలిగితే దేవుని ఆత్మ నేను ధైర్యంగా నడిపిస్తుంది. ధైర్యం తెచ్చుకో, భయపడద్దు. రెండో విషయము, సరిగ్గా ప్రిపేర్ అవ్వండి. మీకు ఏదైతే మొదటి మాట ఇచ్చారా, రెండో మాట ఇచ్చారా, మూడో మాట, ఏ మాట ఇచ్చినా ఆ మాట విషయంలో సరిగ్గా ప్రిపేర్ అవ్వండి. సరిగ్గా ప్రిపేర్ అంటే చాలా మంది చేసే తప్పు ఏంటంటే యూట్యూబ్లో ఏదో సేవకుడు చెప్పింది చూసి అది రాసేసుకుని మేము ఇలా చెప్పేస్తున్నాం. అది కాదండి. సరిగ్గా నువ్వు ప్రిపేర్ అవ్వు. అంటే అది దేవుడు ఆయనకి ఇచ్చిన ఆలోచన. నేను 7 మాటల్లో నేను చెప్పినట్టు ఇంకొక పాస్టర్ గారు చెప్పరు, ఇంకో పాస్టర్ గారు చెప్పినట్టు ఇంకో పాస్టర్ గారు చెప్పరు. దేవుడు ఏ విధంగా అయితే ఆలోచన ఇస్తాడో ఆ విధంగా ఏదైనా మ్యాటర్ ఒకటేనండి. అలా అని చెప్పి కొంతమంది దైవజనులు కూడా ఈ రోజున ఇలాంటి పనులు చేస్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్లో వచ్చే వాక్యాన్ని వినేసి రాసేసుకుని సంఘంలో తన సొంత వాక్యంగా ప్రకటిస్తున్నారు. దేవుడు ఆ మాట ద్వారా నీ ప్రజలతో, నీ సంఘం వాళ్ళతో ఏం మాట్లాడదలుచుకుంటున్నాడో, నీతో మాట్లాడాలనుకుంటున్నప్పుడు ఎవరిదో వాక్యాన్ని తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేయొద్దు. సరిగ్గా వాక్యాన్ని ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీకు ఏమైనా సలహాలు కావాల్సి వస్తే మీ దైవజనుడి దగ్గర అడిగి తెలుసుకోండి. అంత తప్పలేదండి. మీ దైవజనుడిని అడిగి తెలుసుకోండి. సరిగ్గా ప్రిపేర్ అవ్వండి. అంటే కనీసం నువ్వు సంవత్సరంలో ఒక్కసారి నువ్వు నుంచుంటున్నావు దేవుని సన్నిధిలో వాక్యం చెప్పడానికి. అప్పుడు రోజందరూ నీ వైపు చూస్తుంటారు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా సిద్ధపడు. నీకు ఇంకా టైం ఉంది కాబట్టి నీకు ఇవ్వబడిన మాట విషయంలో ప్రిపేర్ అవ్వు. ఒక మొదటి మాట ఇస్తే ఆ మాట ఏంటి, ఎలాగా అనేది సరిగ్గా
ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి, లేకపోతే బైబిల్కి సంబంధించిన ఇతర చాలా పుస్తకాలు ఉన్నాయి కదా, వాటిల్లో నుంచి, లేకపోతే యూట్యూబ్లో వాక్యం విన్నా పర్లేదు, కానీ దాన్ని కాపీ పేస్ట్ చేయొద్దు. చాలా అంటే ఒకటి కాదు, చాలా. ఈరోజు ఇంటర్నెట్ వచ్చింది, ఏది కావాలన్నా గూగుల్లో దొరుకుతూ ఉంది. కాబట్టి ఫైండ్ అవుట్ చేయండి. ప్రాముఖ్యంగా బైబిల్ బేస్ చేసుకొని, తర్వాత దైవజనుడి యొక్క సలహాలు తీసుకొని, ఆ తర్వాత గూగుల్ని బేస్ చేసుకోవడం, లేకపోతే యూట్యూబ్లో వాక్యాలను చూసుకోవడం, అవన్నీ తీసుకొని నీ పర్స్పెక్షన్లో, అంటే నీ యొక్క ఆలోచనలో వాక్యాన్ని ప్రజెంట్ చేయి. కానీ ఇంకొకటి ఏంటంటే సరిగ్గా ప్రిపేర్ అవ్వండి. తర్వాత సరిగ్గా ప్రకటించండి, సరిగ్గా చెప్పండి వాక్యం. ఏంటంటే మొదటి విషయం నేను చెప్తున్నాను ఇందులో, నేను చెప్పిన వాక్యం అద్భుతంగా ఉంది అని అవతల నన్ను పొగడాలి అన్నలాగైతే పొరపాటును కూడా ఆ ఆలోచన తీసే. నువ్వు చెబితే అవతలోడు పొగడాలి అంటే ఇక దేవుడు లేడు అందులో కదా. నేను చెప్పే వాక్యము వాళ్ళు నన్ను పొగడాలి, నేను గొప్పగా చెప్పాను అని నేను అనిపించుకోవాలని మాత్రం 7 మాటల్లో అలాంటి తింగర పని మాత్రం చేయొద్దు. చెప్పేదేమో దేవుని కార్యం, చేసేది దేవుని కార్యం, అందులో నాకు పేరు కావాలనుకోవడం తప్పండి. 7 మాటల్లో చాలామంది ప్రకటించేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అది దేవుని వాక్యం ప్రకటించే సమయం. ఆ వాక్యం ఏదైతే 7 మాటలు నువ్వు ప్రకటిస్తావు, ఒక మాట, ఆ మాట ద్వారా దేవుడు ఇతరులతో మాట్లాడతారు, ఖచ్చితంగా నిజంగా మాట్లాడతారు. కాబట్టి మనం ప్రకటించేటప్పుడు నీకు ఘనత రావాలని కాదు, ఆ మాట ద్వారా దేవునికి ఘనత రావాలని చాలా క్షుప్తంగా క్లారిటీగా వివరించాను. చెప్పాను కదా, భయపడకుండా ధైర్యంగా నిలబడి ఇతరులను గమనిస్తూ వారిని ప్రకటించాను. కొంతమంది అంటే నవ్వుతారండి, మా వాళ్ళు ఉన్నారండి, నవ్వుతారండి, నాకు నవ్వు వచ్చేస్తుందండి. అయ్యా, నువ్వు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నిలబడ్డావు కదా, మరి అలాంటి సమయంలో తింగర ఆశాలు వేయకూడదు. నిజం చెప్తున్నాను, నవ్వకూడదు ఆ సమయంలో. చాలా అంటే నవ్వచ్చు, అంటే ఆ నవ్వు కాదు, ఎవరో నవ్వించేస్తారండి, ఎవరో భయపెట్టేస్తారండి, ఆ భయాలొద్దు. నువ్వు ప్రిపేర్, ప్రార్థన చేసుకున్నాక ధైర్యం ఈ ప్రభా, ఖచ్చితంగా దేవుడు ధైర్యాన్ని ఇస్తాడండి. ప్రకటించేటప్పుడు మళ్ళీ చెప్తున్నా, సరిగ్గా వివరించు. ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే 7 మాటల్లో నీకు ఒక మాట ఇవ్వబడింది. మొదటి మాట అనుకో, తండ్రి వీరేం చేయించున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అది ఆ మాట ఏంటి? అది ఎన్నో మాట? యేసు ప్రభు ఏ విధానంలో దాన్ని మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈ క్లారిటీగా ఉంటుంది అనమాట. అవతల వ్యక్తికి ఇది క్లారిటీగా ఉంటుంది. ఈ మాట ఎన్నో మాట, యేసు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది. బేసిక్గా అయిపోద్ది, 7 నిమిషాలు 10 నిమిషాలు అయిపోద్ది. అందులోనే తండ్రి అంటే తండ్రికి దేవునికి ఉన్న సంబంధం. ఎందుకంటే మనకి పెద్ద పెద్ద వచనాలు ఏమి ఉండవు, ఒక చిన్న సింపుల్ వచనాలు ఉంటాయి. తండ్రి వీరేం చేస్తున్నారు కనుక వీరు క్షమించు. బేసిక్గా చెప్పాలంటే తండ్రి విడదీసి చెప్పుకున్నా పర్లేదు. ఇక్కడ అంటే వీరేమి చేయించున్నారు అంటే వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు అక్కడ, వీరు ఎరగరు కనుక, ఎవరు వాళ్ళు, ఏం ఎరగరు వాళ్ళు, వారిని క్షమించు. అంటే యేసు ప్రభు వారు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది విజ్ఞాపన మాట. అంటే చాలా క్లారిటీగా నువ్వు వివరించాలి. ప్రిపేర్ అయ్యేటప్పుడు సరిగ్గా విశదీకరిస్తూ ఆ యొక్క పదం ఎందుకు, అంటే యేసు ప్రభు వారు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే సందర్భాన్ని వివరించి తర్వాత దాని లోపలికి వెళ్ళి దేవుడు నీలో పెట్టిన ఆలోచనని నువ్వు ఖచ్చితంగా తెలియచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇవ్వబడిన సమయాన్ని ముగించుకో. అంటే 7 నిమిషాలు ఇస్తారు, లేదా 10 నిమిషాలు ఇస్తారు, ఆ సమయంలోనే ఖచ్చితంగా ముగించాలి. సమయం చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే అది నేర్చుకుందాం. ఖచ్చితంగా మనకి ఇవ్వబడిన సమయం ఎంత అవుతుందో అంతసేపే. ఇంకొకటి అద్భుతమైన విషయం చెప్తాను, ఏంటో తెలుసా? నువ్వు ఈ వాక్యాన్ని చెప్పే ముందుగానే 7వ మాట చెప్పి, అంటే నీకు ఇచ్చబడిన మాట చెప్పకుండా ముందుగానే ఒక ఖాళీ ప్రదేశానికో లేకపోతే ఇంట్లో ఒక గదిలోకి వెళ్ళి నీకు నువ్వే ఆల్రెడీ ఒక 2-3 సార్లు చెప్పేసుకో. అంటే 2-3 సార్లు నువ్వు, లేకపోతే 2-3 సార్లు ఏంటి 10 సార్లు చెప్పు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించబోతున్నావు. అది కూడా అది చెప్పే వాళ్ళకి తెలుస్తుంది. నాకు నేను దేవుడి మాటలో మాట చెప్తున్నాను సంఘంలో, చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా నేను చెప్తున్నాను అన్న ఉంటుంది కదా లోపల ఆనందాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా నువ్వు ఒంటరిగానో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఖచ్చితంగా ఆ 7 మాటల్లో నువ్వు చెప్పే మాటని ఖచ్చితంగా నువ్వు ఎలా అయితే చెప్పాలనుకుంటున్నావో సమయాన్ని చూసుకుంటూ ఖచ్చితంగా చెప్తా ఉండు. అంటే దాన్ని అంటే ఎలా అయితే సంఘంలో చెప్తావో నిజంగా నీ ముందు విశ్వాసులు ఉన్నారనుకుని పైకి చెప్పు అనమాట. ఆ మాటని చెప్తా ఉండు.
అంటే నువ్వు ప్రిపేర్ అయిందంతా వాక్యం చెప్పినట్టు చెప్పే. నేను కెమెరా ముందు చెప్తున్నట్టు చెప్పే అనమాట. అలాగే 7 మాటలు ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా. ప్రాముఖ్యంగా మరొకసారి చెప్తున్నాను, యూట్యూబ్లో కాపీ పేస్ట్ చేయొద్దు. యూట్యూబ్లో ఏవైతే దైవజన్ చెప్పేసి తీసుకొచ్చేసి రుద్దేయద్దు. రెండో విషయం మరొకసారి చెప్తున్నాను, వాక్యం చెప్తుంటే నన్ను పొగడాలి, నేను బాగా చెప్పాను అందరు అనాలి అని మాత్రం వాక్యాన్ని ప్రకటించు. నిజంగా ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా వాక్యం చెప్తాను, మరొకసారి చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఇది దేవుని పని కదా, అన్నిటికన్నా అతి శ్రేష్టమైన పని వాక్యం ప్రకటించడం. ఎందుకంటే దేవుడు స్వయంగా మాట్లాడుతుంటాడు ఇతరులతో. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. మరొకసారి చెప్తున్నాను, వాక్యాన్ని తీసుకుని ఏ వాక్యం అనేది అయినప్పటికీ, 7 మాటలు ఏ మాట అయినప్పటికీ దాన్ని సరిగ్గా అంటే సరిగ్గా పరిశీలించి దాన్ని వివరంగా మీకు ఇవ్వబడిన సమయంలో తెలియచేయండి. ఓకేనా? ఇది మీకు ఉపయోగకరంగా ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. ఇంకేనా వివరాలు కావాల్సి వస్తే నాకు వాట్సాప్ చేయండి. వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీ అందరికీ వందనాలు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనమందరి దేవుని కృపలో ఎదుగులాగా ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్స్.